గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్. నేను మీ శాంతి. నేనైతే సూపర్ ఉన్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు లాగ్ వచ్చేసి శారీ కుచ్చు వేయడం అండి. శారీ కుచ్చు వేస్తున్నాను. మా రిలేటివ్స్ వాళ్ళది గృహప్రవేశం ఉండడం వలన వాళ్ళని శారీస్ అని మనకే ఇచ్చినారు. శారీ కుచ్చు వేయాలి, ఫాల్స్, జిగ్జాగు అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయిస్తాను. నేను మన దగ్గర లేదు మిషన్, మనం వేరే దగ్గర ఇచ్చి చేయిస్తాను అనమాట, స్టిచ్ చేపిస్తాను. సో మనకు ఇచ్చినారు, మనము కుచ్చులు కడతాం కదా, అందుకని వర్క్ కూడా నేను ఏం చేస్తున్నాను, వాళ్ళకి తెలియదని రిక్వెస్ట్ చేసినారు. సో అందుకని నేను వర్క్ను కూడా తీసుకున్నాను. వర్క్ బ్లౌజ్ అయితే రెడీ అవుతున్నాయి. ఇప్పుడు కుచ్చులకి రెడీ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 7 శారీస్ ఇచ్చినారు. సో మనం ఒక 4 శారీస్కి రెడీ చేసుకుంటాను. ఈరోజు రేపు 4 శారీస్ శారీ కుచ్చుకైతే వేసేసుకుంటాం అనుకున్నాను. సింపుల్ చెప్పినారు వాళ్ళు, హెవీ వర్క్ ఏం లేదు. సో సింపుల్గానే వేయమన్నారు, ఒక 250 రేంజ్లో వేయమన్నారు. సో అందుకని ఈరోజు లాగు కుచ్చులు అనమాట. కుచ్చులు వేయాలి. థ్రెడ్స్ అన్నీ మొన్నే తెచ్చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒకసారి వెళ్ళానంటే తెచ్చేసుకుంటాను అనమాట. మన షాప్లో థ్రెడ్స్ పెట్టలేదు. కుచ్చులకి ఎక్కువ వర్క్ ఉంటుందన్నమాట. మ్యాచింగు సివియర్గా ఉండాలన్నమాట, పర్ఫెక్ట్ మ్యాచింగ్ కూడా ఉండాలి. సో అందుకని నేను మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునేస్తాను. బీడ్స్ అది డిజైన్ బట్టి ఎక్కువైతే స్టాక్ పెట్టుకోను, ఎప్పటికప్పుడు తెచ్చుకుంటాను గైస్. ఈరోజు కాంబినేషన్ పింక్ అండ్ తర గ్రీన్, పిస్తా గ్రీన్, లైట్ పిస్తా గ్రీన్ అండి. దీనికైతే ఇప్పుడు వర్క్ వేయాలి. చూసాం ఎలాంటి వర్క్ వేయాలి, డిజైన్ వేయాలని ఆలోచన చేస్తున్నాను. సింపుల్గా వేయమన్నారు. ఇది కొంచెం సారీ అయితే చాలా బాగుంది, గుడ్ లుకింగ్ అనమాట. సో కొంచెం గ్రాండ్గా వేద్దాము అనుకుంటున్నాను. ఆలోచన చేసి వేస్తాను నేను. చూడండి చాలా బాగుంది సారీ. ఫుల్ టిష్యూ సారీ, లైక్ టిష్యూ టైప్ ఉందండి ఈ సారీ. సో నేను డిజైన్ సెలెక్ట్ చేసి తర్వాత చూపిస్తాను ఆ డిజైన్ వేసినాను ఏమనేసి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ గైస్. చాలా బాగుంది గైస్ ఈ సారీ అయితే, నాకు నచ్చింది. చూడొచ్చు, ఫాల్స్ వేయలేదు, కుచ్చులో వేసేద్దామని రెడీ చేసుకుంటున్నాను. ఈవినింగ్ అలా ఫాల్స్ వేసేస్తామని అనుకున్నాను. ఎందుకో ఈరోజు హెడేక్గా ఉంది, చాలా హెడేక్ ఉండడం వలన కొద్దిగా ఇంట్రెస్ట్ లేదు వర్క్ చేయడానికి, బద్ధకంగా ఉందండి. హెడేక్ వల్ల అలా అనిపిస్తుంది. హెవీ వర్క్ ఉంటే నాకు కొంచెం హెడేక్ అనిపిస్తుంది టెన్షన్ వల్ల. సో దీన్ని మనం తక్కువ చేసుకోవాలి ఈ హెడేక్ని. సో హెడేక్తో కుచ్చులేస్తున్నారా అనుకునేరు. సో మన పని ఇంపార్టెంట్ కదండి, నా పని ఇది. సో అందుకని వర్క్ అయితే నేను చేస్తాను, చూపిస్తాను. ఇప్పుడు పింక్ అయితే థ్రెడ్ చుట్టు పెట్టుకున్నానండి. బీడ్స్తో వేస్తామని డిసైడ్ అయిపోయినాను. ఓన్లీ బీడ్స్ డిజైన్ వేస్తామండి. బేసిక్ లైన్ ఒక లైన్ వేసేసిన తర్వాత బీడ్స్ వేసేసాను. చూపిస్తాను డిజైన్ ఎలా వేయాలి అనేసి. మామూలు 4 చైన్స్ బీడు, 4 చైన్స్ బీడు, బేసిక్ లైన్ స్టెప్స్ అయితే వేసేసుకోవాలండి. బేసిక్ లైన్ వేసేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ వేసేసుకోవాలి. మనము రిలేటివ్స్ అయినా కస్టమర్లు అయినా ఇద్దరిని ఒకేలానే ట్రీట్ చేయాలండి. మనకైతే ఊరికే రాదు కదా. సో కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకోవాలి, రిలేటివ్స్తోనూ డబ్బులు తీసుకోవాలి. డబ్బులు తీసుకుంటేనే మనం లాస్ కాకుండా ఉంటాము. మనం ప్రేమాభిమానాలతో వేసిస్తే మనకు అక్కడ వాల్యూ ఉండలేదు, మన వర్క్కి ఒక వాల్యూ ఉండలేదు. నాకు ఇది జరిగింది. సో అందుకని నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఊరికే వేసి ఇవ్వడం వలన మన టైం వేస్ట్, మనకు అసలు మర్యాదే ఉండలేదండి. సో ఊరికే మనకు వచ్చిన పనిని ఎవ్వరికి ఊరికే చేసి ఇవ్వకూడదని నా ఒపీనియన్ అండి. మనకు వచ్చిన పని ఎవ్వరికి ఊరికే చేసి ఇవ్వకూడదు అనేది నేను చెప్పాలనుకున్నాను గైస్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వేసేసినాను, చూపిస్తాను. ఫస్ట్ స్టెప్ ఎలా వేసినాను, సెకండ్ స్టెప్ కూడా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ స్టెప్ చూడండి, 4 చైన్స్ బీడు, 4 చైన్స్ బీడు వేసినాను. బంధువులే ఏ అక్కో చెల్లో శారీకి వేసినాం అనుకోండి. ఫస్ట్ టైం ఓకే అండి. సెకండ్ టైం ఊరికే డబ్బులు ఇస్తే వాళ్ళకి తెలుస్తుంది కదండి, డబ్బులు ఇచ్చి చేయించుకోవాలంటే. ఇంకా సెకండ్ టైం నుంచి పట్టి వేసి ఎట్లా
కుచ్చులట్లుండా ఏసీ అనేసి అంటారనమాట. ఒక వాల్యూ ఉండలేదు. సో ఎవరికన్నా కానీ ఊరికే ఫ్రీగా మాత్రం వేసేయకూడదండి. ఇది నేను చాలా అనుభవంతోనే చెప్తున్నాను ఈ మాట. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను గాయస్. ఎవ్వరికి ఊరికే వేసేయకూడదు. నేను అనుభవించినాను. పెళ్ళిళ్ళకే కానీ ఏమైనా ఉంటే ఇవట్లా వేసి ఇచ్చేసిడు శాంతి, ఇవట్లా వేసి ఇచ్చేసిడి, అట్లా అట్లా మాట్లాడతారనమాట. ఒక మర్యాద కూడా ఉండలేదు. మనం వెళ్ళి థ్రెడ్స్ తెచ్చి మెటీరియల్స్ తెచ్చి గంటలు గంటలు కూర్చొని వేస్తే మనకు వచ్చే మర్యాద ఏమి, ఇవట్లా వేసి ఏం చేస్తావు అంటారు. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏమంటే ఎవరినన్నా కూడా కస్టమర్లనే చూడాలి, బంధువుల్ని కూడా కస్టమర్లనే చూడాలి. కస్టమర్లతో తీసుకున్నట్టు డబ్బులు తీసుకోవాలి. కావాలంటే ఒక 50 రూపాయలు 10 20 తక్కువ చేసుకొని వేసేయాలి. అంతేగాని ఇవ్వడము తీసుకోవడము ఖచ్చితంగా ఉండాలి బంధువుల మధ్యలోన. ఇది ముఖ్యంగా అండి. మనం ఏమన్నా వ్యాపారం చేసామంటే దేంట్లో అన్నా కూడా ఇవ్వాలా తీసుకోవాలా అంతే ఉండాలి. కానీ వాళ్ళకి ఎక్కువ ఫ్రీ స్పేస్ అయితే ఇవ్వకూడదు. ఊరికే వేసిస్తుంది అని అలా డబ్బులు పెట్టి వేసుకుంటే వాళ్ళు ఒక చీరకి వేసుకుంటారు. ఫ్రీగా వేస్తే 10 చీరలు తెచ్చి వేసి అని అంటారు. సో అందుకని 10 చీరలకైతే డబ్బులు పెట్టి వేపిస్తామంటే అయ్యో ఏంటిలే అంటారు. అదే ఊరికే అయితే వేసి అమ్మాయి అట్లా అంటారు. అందుకే చెప్తున్నాను, ఎవరికి ఫ్రీగా వేసి వేద్దండి గైస్. ఇంకా ఈ డిజైన్ అయితే ఇలా వేసేసాను. సెకండ్ స్టెప్ చూపిస్తాను అండి. 4 చైన్స్ వేసేసుకొని లాక్ చేసేసుకొని మళ్ళీ బీడ్ వేస్తున్నాం కదా, అక్కడ స్మాల్ రౌండ్ బీడ్స్ అయితే వేసుకోవాలి గైస్. చూడండి ఇక్కడ లాక్ చేసేసుకొని ఈ డిజైన్ ఆల్రెడీ చూపించాను, అందుకే డీటెయిల్గా అయితే చూపించలేదు గైస్. కావాలంటే మన ఛానల్ని ఒక్కొక్కసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఈ డిజైన్ దీంట్లో చూసినా కూడా నేర్చుకునేయచ్చు అనమాట. ఆల్మోస్ట్ 90% నేర్చుకోవచ్చు. చాలా ఈజీ డిజైన్ అయితే. ఇలా ఫ్రీగా ఎందుకు వేసేయద్దని చెప్పానంటే మన బిజినెస్ డెవలప్ చేసుకోవాలంటే మనము ఎవరికి ఏమీ ఫ్రీగా వేసేయకూడదని చెప్పానండి. ఎవరికి హర్ట్ చేయాలని కాదు. బిజినెస్ డెవలప్ చేసుకునే స్కిల్స్ మనకు ఉండాలి అని చెప్పాను ఈ మాట. అండ్ డిజైన్ కంప్లీట్ అయిపోయిందండి. కుచ్చులు కట్టేది ఆల్మోస్ట్ 4 శారీస్ అన్నాను కదా, 4కి 3 శారీస్ కంప్లీట్ చేసినాను. ఈ శారీకి మాత్రం వర్క్ వేసి కుచ్చులు అయితే పెండింగ్ పెట్టినాను. చూడండి ఇలా వచ్చింది సెకండ్ స్టెప్. బీడ్స్ అయితే చాలా బాగుంటాయి గైస్. హెవీ లుక్ అనిపిస్తుంది. సింపుల్ డిజైనే బట్ హెవీగా అనిపిస్తుంది. గ్రాండ్ లుక్. బీడ్స్ ఎక్కువగా ఉండడం వలన ఎవరికైనా బీడ్స్తో ఎక్కువ బీడ్స్ ఉండాలంటే ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ 300 రూపీస్ అంతేనండి. ఈ డిజైన్కి నేను చార్జ్ చేస్తాను. కుచ్చులు అయితే 2 కుచ్చులు కట్టాలా, 3 కుచ్చులు మన ఇష్టం అండి. కౌంట్ చేసుకొని కట్టుకోవాలి. ఎలా అందంగా కనిపిస్తుందో అలా కుచ్చులు అయితే కట్టుకోవాలి. ఫైనల్గా కుచ్చులు వేసేసినాను. ఇంకా ఆల్మోస్ట్ 3 శారీస్కి వేసేసినాను. ఇది శారీ ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఇలా వచ్చింది చూడండి. వావ్ కదా అండి. ఎక్సలెంట్ కలర్ అండి. ఎక్సలెంట్గా కనిపిస్తుందండి. కుచ్చులు కడితే ఇంకా బాగుంటుందండి. ఒక స్టోన్ అంటించేసుకోవాలి కుచ్చుల మీద. లుకింగ్ అయితే గుడ్ ఉంటుందండి. ఎక్సలెంట్ లుకింగ్. నేను 300 చార్జ్ చేస్తానండి. చాలా ఈజీనేనండి. ఇంట్లో ట్రై చేసి ఒకసారి చెప్పండి, డెఫినెట్గా వస్తుందండి. ఈజీనే ఈ డిజైన్. అంటే ఇంకా 3 శారీస్కి వేరే డిజైన్ వేసానండి. ఇది కూడా సింగిల్ స్టెప్పేనండి. సింగిల్ లైన్లో వేసేయచ్చు. ఇది 200 చార్జ్ చేస్తాను నేను. సింగిల్ లైన్ క్రోషా వర్క్. అండ్ ఇది కూడా సింగిల్ లైన్ అండి. బేబీ కుచ్చు, ఒక బీడు, ఒక కుచ్చు వేసినాను. వాళ్ళు చెప్పినారండి సింపుల్గా వేసిమన్నారు. సో అందుకని దీనికి 200 చార్జ్ చేస్తాను. నెక్స్ట్ వన్ కూడా బేసిక్ సింగిల్ లైనే అయిపోతుందండి. శంకు డిజైన్, దీనికి కూడా నేను 200 చార్జ్ చేస్తాను. ఈ కుచ్చులు కట్టడంలో మిక్సింగ్ వేసి కట్టానండి, చాలా డిఫరెంట్గా ఉంటుందని. ఇంకా మిగతా దానికైతే 2 కలర్స్ వేసినాను. దీనికైతే ఇలా వేసినాను. చాలా బాగుంటుంది గైస్. ఎలా అనిపించింది డిజైన్ చూడండి. ఓవరాల్గా కుచ్చులకి 3 శారీస్కి 600, దానికి 300, 900 అండి టోటల్గా. ఫాల్స్కి వచ్చేసి 3కి 4 శారీలకు వచ్చేసి 4 రూపీస్ అండి. టోటల్గా 1140 రూపీస్ అర్న్ చేయొచ్చండి. ఈ ఐడియా ఎలా ఉందో చెప్పండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలిసాం. బాయ్ బాయ్.